అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే మీ ముందర రాయలసీమ స్పెషల్ అండి. కందిపప్పును ఫ్రై చేసి పప్పు చేయడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో 4 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. ఇది మీడియం చెంచా, చూసారు కదా, 4 చెంచాల నూనె అయితే పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు వేసుకుని ఇది చిట్టుపట్లాడేంత వరకు ఒక్క సెకండ్ అలా ఉందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా స్పెషల్గా ఉంటుంది పప్పు అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 10 తెల్లగడ్డపాయలు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను ముక్కలుగా కోసి వేసుకుందాము. ఒక్క సెకండ్ అలాగా మనం ఫ్రై చేసుకుందాము. మంచి సువాసనతో ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. అలాగే ఇందులో 5 నుంచి 7 ఎండుమిరపకాయలండి. నేనైతే 7 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం కారం ఎక్కువ తినవాలైతే ఒక 10 వేసుకోవచ్చు. ఇది కూడా ఒక సిగ్నల్ లాగా ఫ్రై చేసుకుందాం మనము. కందిపప్పును ఫ్రై చేసామంటే మనకు మంచి సువాసన అయితే వస్తుందండి. పప్పులో నెయ్యి వేసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు అయితే నేను ఒక గిన్నెతో తీసుకున్నానండి. లెక్కకైతే 100 గ్రాములు. అది కూడా వేసి ఇప్పుడు స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కందిపప్పును ఒక 4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. మనం వేసిన నూనెలో ఎర్రగడ్డలు, అలాగే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్తో మనం కందిపప్పు బాగా ఫ్రై అయిందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా రాయలసీమలో చేస్తుంటారండి. కందిపప్పును ఫ్రై చేసి చేయడం వల్ల ఏమంటే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి సువాసన కూడా ఉంటుంది. నెయ్యి వేసి మనం పప్పు చేసినట్లుగా ఉంటుందండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మన కందిపప్పు అయితే కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పెద్ద సైజు టమాటాలు అయితే వేస్తున్నాను, కొద్దిగా చింతపండు అండి. ఇవి వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే మనము కందిపప్పును ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే టమాటాలు వేసాం కదా, నీళ్ళు వదులుతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను. ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకునేద్దామండి. పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. మనకు పప్పు ఫ్రై అవుతుంటేనే ఇండ్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి. మంచి అరోమా ఫ్లేవరు, అంత బాగుంటుంది పప్పు అయితే. ఇది వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది. అలాగే సంగటి కూడా చాలా బాగుంటుందండి. అలాగా నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1 లీటర్ నీళ్ళు అయితే పోస్తున్నానండి. ఇప్పుడు పప్పును బాగా కుక్కర్లో 4 పక్కలైతే కలుపుకుందాం మనము. ఇంతే అండి. ఇందులో ఇంక వేయాల్సిన ఐటమ్స్ ఏమీ లేదు. కానీ ఒకసారి తప్పకుండా చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఒక 4 నుంచి 5 విజిల్స్ పెట్టేసాం మనము. విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం గ్యాస్ తీసేసి మన పప్పు చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా 4 నుంచి 5 విజిల్స్ అయితే పడుతుంది. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మనము రుద్దుకోవడమే అండి. అదే పాముకోవడం అంటారు కదా, ఆ విధంగా బాగా చేసుకోవాలి. అసలు మనకు ఈ విధంగా చేస్తుంటేనే ఇండ్లంతా మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది, అంత బాగుంటుంది. నెయ్యి వేసినట్టు చేసినట్లే ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ క్వాంటిటీతో అయితే చేస్తున్నానండి. ఈ క్వాంటిటీ బాగుంటుంది. మరీ పల్సగా బాగుండదు, మరి గట్టిగా బాగుండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాము. అసలు మనకి సర్వ్ చేసుకుంటేనే ఇండ్లంతా గుమ్మ గుమ్మలాడుతుందండి. ఇది రాయలసీమలో చాలా బాగా చేస్తుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో చేస్తూనే ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. నా పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మీ.